నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రపంచ రక్తదాన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రక్త గ్రూపుల ఆవిష్కరణ కర్త కారల్ ల్యాండ్ సైనర్కు ఘన నివాళులర్పించారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రపంచ రక్తదాన దినోత్సవం ఘనంగా ఆదివారం నిర్వహించారు. అత్యధికంగా రక్తదానం చేసిన వ్యక్తులను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. నంద్యాల రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రక్త గ్రూపుల ఆవిష్కరణకర్త కారల్ ల్యాండ్ సైనర్ జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలోని రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ యాకూబ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరంలో యువతతో పాటు స్వచ్ఛంద రక్తదాతలు పాల్గొన్నారు. నేటి యువత సామాజిక సేవా దృక్పథంతో రక్తదానం వైపు దృష్టి మళ్లించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఆరోగ్యవంతులైన యువతీ యువకులు నిరంతరం రక్తదానం చేయవచ్చునని కోరారు. రక్తదానం చేయడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని, కేవలం అపోహ మాత్రమేనని వివరించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు మరియు రమేష్, కవిత, సరిత పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని డోనర్స్ యొక్క రక్తదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన కార్యక్రమంలో దాదాపు 40 మంది మా యొక్క మిత్ర బృందం వచ్చి రక్తదానం చేయడంలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఒకరి రక్తము 4 విధాలుగా మానవ జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఒకటి, రక్తము బ్లడ్ హిమోగ్లోబిన్ రూపంలో తీసుకోవడానికి, 2 ప్లేట్లెట్ రూపంలో తీసుకోవడానికి, 3 ఎర్ర రక్త కణాల రూపం ప్లేట్లెట్స్ ఎర్ర రక్త కణాల రూపంలో తీసుకోవడానికి, 3 ప్లాస్మా రూపంలో తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక్కసారి రక్తదానం చేస్తే ఒక నిండు ప్రాణాన్ని 3 విధాలుగా కాపాడొచ్చు అని చెప్పి ఈరోజు కార్ల్ ల్యాండ్ స్టానర్ గారి జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తదాన దినోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది. అందులో భాగంగా మా రెడ్ క్రాస్ జిల్లా కార్యవర్గ సభ్యుడు యాకూబ్ గారు, వారి సోదరుడు రాయల్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ ఇషాకవల్లి గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నంద్యాల రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈరోజు కార్ల్ ల్యాండ్ స్టానర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వీరి సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన అందరికీ కూడా రెడ్ క్రాస్ తరఫున నిర్వహించిన వీరికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నంద్యాల పట్టణంలోని విజయ బ్లడ్ బ్యాంక్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక విజయ బ్లడ్ సెంటర్ నందు రక్తదాతలను అభినందిస్తూ రక్తదాన ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీ ప్రపంచ రక్తదాతల దినోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. యువతను రక్తదానం వైపు ప్రోత్సహించడం, రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించడం ఈ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో రక్తదాతలు, విజయ బ్లడ్ సెంటర్ సిబ్బంది, సామాజిక సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా మీరు ఇచ్చిన రక్తంతో ఒక 3 ప్రాణాలు కాపాడవచ్చు. సో ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా యువకులు ముందుకొచ్చి రక్తదానం పట్ల ఎటువంటి అపోహలు లేకుండా స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎవరికైనా సరే మన నంద్యాలలో రక్తం అవసరం ఉన్నా, మన ఎవరికైనా ఆపద సమయంలో రక్తం కావాల్సిన వాళ్ళు ఉన్నా, రక్తం ఇచ్చే వాళ్ళు ఉన్నా 24 అవర్స్ మన విజయ బ్లడ్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. మీరు వచ్చి మన బ్లడ్ బ్యాంక్కి సంప్రదిస్తే కనుక మీకు కావాల్సిన రక్తాన్ని మేము అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క రక్తదాతకి పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా బనగానపల్లె పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు ప్రపంచ రక్తదాన దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టంగుటూరి సీనయ్య పాల్గొన్నారు. యువకులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు.
ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 15 విడతలుగా రక్తదాన శిబిరాలు నిర్వహించి 800 మందికి పైగా యువకులు రక్తదానం చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. నేటి యువత సామాజిక స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు. కార్యక్రమంలో షేక్ షావలి, ఉదయ్, రఫీ పలువురు పాల్గొన్నారు. రమేష్ అన్న ఇట్లా రా. బ్లడ్ ఇచ్చేస్తా సార్. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.